ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అద్భుతమైన ఒక వశీకరణ ప్రయోగం గురించి తెలుసుకుందాం. మీరు వశీకరణం అనగానే భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇది తప్పుడు మార్గంలో ఉంటుందని కొంతమంది అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే ఇది మనకి అనుకూలంగా చేసుకోవడానికి, మన పనులు అవ్వనప్పుడు, మన కుటుంబ సభ్యులు మన మాట విననప్పుడు, మన భార్యాభర్తలు మన మాట విననప్పుడు, మన మన కుటుంబ సభ్యులతో పాటు మన వృత్తి ఉద్యోగాల్లో చేస్తున్నప్పుడు కొంతమంది మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారిని మనకి అనుకూలంగా చేసుకోవడానికి ఉపయోగించే ప్రయోగం. ఇందుట్లో వశీకరణం అనగానే చాలా రకాల ప్రయోగాలు ఉన్నాయి. ప్రతి పదార్థంతో కూడా ఆ పదార్థాన్ని ఒక విధి విధానంగా వాడినప్పుడు ఆ పదార్థం పనిచేసే సమయము, సందర్భాన్ని బట్టి దాన్ని ప్రయోగం చేయాలి. ఈ ప్రయోగం ఎవరైనా చేయవచ్చు. చాలా అద్భుతమైన ప్రయోగం ఇది. మన ఇంట్లో వంటగదిలో ఉండే ఒక ఆహార పదార్థం. ఈ పదార్థాన్ని ఎలా వాడాలి, ఏ విధంగా వాడితే ఫలితం వస్తుంది, ఎలాంటి వారు వాడితే ఫలితం వస్తుంది, ఎలాంటి స్థితిలో వాడాలి చెప్తాను. అలా కాకుండా దీన్ని ఎవరైనా సరే, ముందు చెప్తున్నాను, ఎదుటివారిని ఇబ్బంది పెడదామని కానీ, ఎదుటివారిని శిక్షించాలని కానీ, ఎదుటివారిని ఏదో రకంగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ప్రలోభ పెడదామని చేస్తే ఈ ప్రయోగము పనిచేయదు. ఇది ముందే చెప్తున్నాను. కారణం ఏంటంటే చెడు మంచి ముందే తెలుసుకుందాం, తర్వాత మంచి తెలుసుకుందాం. ఎవరి మీదైనా సరే మీరు మీ మనసులో వేరే విధంగా, అంటే వారిని ఇబ్బంది పెట్టాలని లేదా వారిని ఏదో రకంగా మానసికంగా, శారీరకంగా హింసించాలని, వారిని అనుకూలంగా చేసుకుని వారి మీద మన ప్రభావం చూపించాలని ప్రయత్నం చేస్తే ఈ ప్రయోగము పనిచేయదు. ఇది గుర్తుంచుకోను. అలాగే ఈ వశీకరణ ప్రయోగాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, ముందు చెప్పాను. మీకు గుర్తుంచుకోండి, ప్రేమికుల మధ్య గొడవలు ఉంటే తగ్గి ప్రేమ పెరగడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు, అలాగే భార్య భర్త మాట వినడానికి, భర్త భార్య మాట వినడానికి, ఒకరికొకరు అనుకూలంగా ఉండడానికి మీ కుటుంబ సభ్యులు, అలాగే అంటే అత్తగారు కానీ, ఆడపడుచు కానీ, మామగారు కానీ, తోడికోడళ్ళు కానీ, మీ పిల్లలు కానీ ఎవరైనా సరే మీ మాట వినడానికి ఇది రామబాణంలో పనిచేసే ప్రయోగం. అంటే మామూలు వశీకరణం అనగానే మనం ఇంతకుముందు కూడా చెప్పాను, ఒకరికి ఒకరు మనకి అనుకూలంగా ఉండే విధంగా శక్తిని ఆపాదించే ప్రయోగం, అంతేగాని వేరే మందులు లాంటిది కాదు. ఇది గుర్తుంచుకోండి. అలాగే ఎవరైనా సరే మీ ఆఫీసులో చాలామంది మా కోలీగ్స్ చాలామంది ఇబ్బంది పెడుతున్నారండి, వారు మా మాట వినటం లేదండి, మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలంటే ప్రయత్నం చేస్తున్నారండి, మేము మంచిగానే ఉన్నప్పటికీ, అలాంటి వారు కూడా ఇది ఆఫీసులో కూడా ఈ ప్రయోగాన్ని వాడవచ్చు. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఇబ్బంది పెట్టకుండా మీకు అనుకూలంగా మారడానికి ఈ ప్రయోగం చేయవచ్చు. అంటే చాలామందికి ఒక తప్పుగా ఆలోచించేది ఏంటంటే, అవతల వ్యక్తిని అనుకూలంగా మార్చుకోవటమే వశీకరణం అనుకుంటారు. అలాగే దురుద్దేశంతో అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. అలా చేస్తే మాత్రం పని అవ్వదు, అంటే ఈ ప్రయోగం ఫలించదు. దురుద్దేశంతో మాత్రం ఏమాత్రం మీ మనసులో వచ్చినా ఈ ప్రయోగం ఫలించదు. అలాగే ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు. అసలు ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ఆడవారు నెలసరి టైంలో కూడా ఇది చేయవచ్చు ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు. అలాగే దీనికి ఆహార నియమావళి కూడా ఏమీ లేవు. అంటే మామూలుగా ఈ తినాలా లాంటి కొన్ని ఉంటాయి, కొన్ని ప్రయోగాలకి ఉంటాయి. ఈ ప్రయోగానికి ఎటువంటిది లేదు. ఈ ప్రయోగానికి కావాల్సింది జాపత్రి. మనం మసాలా దినుసుల్లో వాడుతుంటాం. సుగంధ ద్రవ్యాల్లో జాజికాయ పైన ఉండే తొక్కే జాపత్రి. ఇది చాలా అద్భుతమైన సుగంధ ద్రవ్యం. ఆయుర్వేదంలో ముందు యజ్ఞయాగాదుల్లో యజ్ఞంలో వాడే ఒక అద్భుతమైన పదార్థం, యజ్ఞ పదార్థం. అలాగే ఆరోగ్యపరంగా ఎంత దీని శక్తి ఉందో, తాంత్రిక పరంగా కూడా అంతే శక్తి ఈ పదార్థంలో ఉంది. ఈ పదార్థం అమ్మవారికి చాలా ఇష్టం. ఈ పదార్థాన్ని మనం ఈ వశీకరణానికి వాడుతున్నాం.
ఈ ఉపాయానికి కావాల్సింది ఒకే ఒక జాపత్రి కావాలి. ఇది మంగళవారం మొదలు పెట్టాలి. ఇప్పుడు పూర్తి చేయాలో కూడా చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇది మంగళవారం నాడు మొదలుపెట్టి రాత్రి పడుకునే ముందు మీరు ఎవరైతే వశీకరణం చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరు రాయాలి. రెడ్ కలర్ మార్కర్తో కానీ పెన్తో కానీ స్కెచ్తో కానీ రాయండి. ఉదాహరణ చూపిస్తాను. చిన్న దాని మీద రాయొచ్చు. ఉదాహరణకి నేను ఒక పేరు రాస్తున్నాను, చిన్నగానే రాయొచ్చు. చూడండి, నేను ఒక పేరు రాశాను. ఇది ఏదైతే ఉందో ఈ పేపర్ ఏదైతే రాసామో ఆ పేరుని ఇలా ఒక ప్రెస్సింగ్ బ్యాగ్లో కానీ ఒక కవర్లో కానీ, మామూలుగా ప్యాకెట్ కవర్లో అయినా పెట్టుకోవచ్చు. ఇది ఎందుకంటే డ్రై అయిపోతుంది, పగిలిపోతుంది కూడా ఒక్కోసారి. అంటే ఇది బాగా డ్రైగా ఉంటే పొడి పొడిగా కూడా అయిపోతుంది. చిన్న దాని మీద రాయండి, ప్రాబ్లం లేదు. ఇలా పెట్టుకోండి. మంగళవారం రాత్రి మీరు పడుకునే ముందు దీని మీద పేరు రాయాలి. తర్వాత రాసిన తర్వాత ఎవరైతే మీరు అనుకూలంగా చేసుకోవాలనుకుంటున్నారో, మిమ్మల్ని వశం చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరు రాయండి. రాసిన తర్వాత ఈ పేపర్ని కానీ, అంటే పేపర్లో పెట్టి కానీ ప్రెస్సింగ్ బ్యాగ్లో కానీ, పేపర్లో కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. క్లాత్లో మాత్రం కట్టమాకండి. ఇలా పాలిథిన్ కవర్లో కానీ లేదా పేపర్లో కానీ, అంటే క్లాత్లో కట్టడం వల్ల కొంచెం దోషాలు వస్తాయి. కాబట్టి పేపర్లో కానీ ఇలా పాలిథిన్ కవర్లో కానీ పెట్టండి. మీరు ఏదైతే నిద్రపోతూ ఉంటారో దిండు కవర్లో, మనం దిండ్లు పెట్టుకుంటాం కదా, దిండు కవర్లు పెట్టేయాలంటే దీన్ని తీయకూడదు. దీన్ని తీయకుండా అలా పెట్టుకుని ఉంచుకోవాలి. ఇది శనివారం దాకా, మంగళవారం రాత్రి పెట్టి శనివారం వరకు ఉంచుకోవాలి. ఎవరైతే ఈ ప్రయోగం చేస్తున్నారో ఆడవారు కానీ మగవారు కానీ వారి తల కింద దిండులోనే ఉండాలి. ఈ దిండు వేరే వారు వాడితే ఈ ప్రయోగము పనిచేయదు. ఎవరైతే చేస్తున్నారో వారి తల కింద మాత్రమే ఉండాలి. అలాగే ఆదివారం నాడు, ఇది శనివారం రాత్రి వరకు ఉంచుకున్నారు, ఆదివారం నాడు మీరు ఉదయాన్నే ఇది తీసేసుకోండి. అంటే జాపత్రిని దిండి నుంచి తీయండి. తీసి పౌడర్ చేసి ఎవరైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఆహార పదార్థంలో కలిపి ఇవ్వండి. అంటే వారికి నీళ్ళల్లో కలిపి ఇవ్వచ్చు, ఆహార పదార్థంలో కలిపి ఇవ్వచ్చు, భోజనంలో ఇవ్వచ్చు, టిఫిన్లో ఇవ్వచ్చు, దేంట్లోనే ఇవ్వచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. మీరు ఇంత దాని మీదైనా రాయొచ్చు, చిన్న దాని మీదైనా పేరు రాయొచ్చు, ఇబ్బంది లేదు. ఇంత పెద్దదే అవసరం లేదు, చిన్న ముక్క మీదైనా రాయొచ్చు. ఇది తినే ఆహార పదార్థాల్లో కలిపి ఇవ్వాలి. అలాగే పాలల్లో కానీ నీళ్ళలో దేనికైనా ఇవ్వచ్చు. అంటే మీరు వారు తినే పదార్థం కలిపి ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే మరి ఉద్యోగస్తులకి మరి అనుమానం రావచ్చు. మరి ఉద్యోగస్తులకి మరి ఎలా చేయాలి సార్ అంటే, మీరు ఇది ఆదివారం నాడు తీసేసి పక్కన పెట్టుకొని సోమవారం నాడు మీరు వారితో పాటు టీ కానీ మంచినీళ్ళు ఏదైనా ఇచ్చినప్పుడు కానీ దాంట్లో ఈ చిన్న దాంట్లో వాళ్ళ కలిపేసి ఇచ్చేసేయండి. ఇలా మీరు సోమవారం నాడు చేయవచ్చు. ఇంకొక విచిత్రం ఏంటంటే, మీకు ఎవరైతే మీ ప్రయోగం చేస్తున్నారో వారి మనసులో అవతల వారి మీద ఎటువంటి ద్వేషము ఉండకూడదు. ద్వేషంతో చేస్తే అస్సలు ఫలితం రాదు. మీరు వారిని ప్రేమగా మీరు చేయాలి. వాళ్ళు మిమ్మల్ని ద్వేషించవచ్చు, కానీ మీరు ప్రేమగా మాత్రమే చేయాలి. ఇది ప్రేమకి చేస్తేనే పనిచేస్తుంది. అంటే ప్రేమగా మన మనసులో ప్రేమ ఉండాలి, అప్పుడు మాత్రమే పనిచేస్తుంది. అలాగే ఈ ప్రయోగం ఒకసారి చేశారు, పని అవ్వలేదు, మళ్ళీ మీరు కంటిన్యూ అలా మళ్ళీ మంగళవారం నుంచి శనివారం దాకా అలా మీరు ఎన్నిసార్లైనా మీ పని అయ్యే వరకు చేస్తూనే ఉండాలి. ఇది ఎప్పుడు ఫలితాన్ని ఇస్తుందంటే, మన భావావేశం, మన ఆలోచన అనుకూలంగా మారినప్పుడు ఇది వితిన్ సెకండ్స్లో ఫలితాన్ని వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి మళ్ళీ వస్తుంది, దీని మీద ఒక పేరే రాయాలా 10 పేర్లు రాయొచ్చా? ఇది ఒక పేరు మాత్రమే రాయాలి. మీ కుటుంబ సభ్యులైనా సరే, భర్త భార్య పేరు మీద రాయొచ్చు, భార్య భర్త పేరు మీద రాయొచ్చు. ఈ వారం ఒకరి పేరు మీద, రెండో వారం ఇంకొకరి పేరు మీద, అలా కుటుంబ సభ్యులు అత్తమామల మీద ఎవరైనా సరే, ఎవరైనా ఒక పేరు మాత్రమే దీని మీద రాయాలి. అంతేగాని 10 పేర్లు రాస్తే అసలు ఫలితం రాదు. రెండోది, ఇందుట్లో ఇంకొక విషయం ఏంటంటే, మీకు రిజల్ట్ వచ్చే వరకు, ఎందుకంటే దీంట్లో నియమాలు లేవు కదా,
ఒకటి గుర్తుంచుకోండి, నియమాలు లేనప్పుడు మనం సహజంగానే మన మన మానసిక స్థితి ఎలా ఉంటుందంటే కాస్త ఏముందులే చేసేస్తే పని అయిపోద్దులే అన్న టైంలో చేస్తుంటాం. ఇక్కడ మన మానసిక స్థితి ఏంటంటే అవతల వారిని లొంగ తీసుకోవాలి, ఆడవారిని ఎవరన్నా తెలిసిన కొలీగ్స్ని కానీ తెలిసిన వారి పక్కింటి వారిని కానీ ఆడవారిని ఎవరినన్నా లొంగ తీసుకోవాలి ఇలా అని చేస్తే అది ఉల్టా అవుతుంది. అంటే చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడికి ఆడవారికైనా సరే మతి భ్రమణం కలుగుతుంది. ఈ విషయం కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అంటే సంబంధం లేని వ్యక్తి ఒకవేళ ఎవరినైనా ఆడవారి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆడవారి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆడవారు మగవారి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం లేకుండా ఈ ప్రయోగం చేస్తే చేసిన వాడికి మతి భ్రమణం కలుగుతుంది. చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. అన్నీ ఓపెన్గా చెప్పాలి కాబట్టి అలాంటి ప్రయోగాలు చేయమాకండి. ఇష్టత ఉన్నప్పుడు మాత్రమే చేయండి. ప్రేమికులు అన్నప్పుడు ఎవరైతే ఒకరికొకరు ఇష్టపడ్డారు కానీ కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు వారు చేయవచ్చు. ఇది చాలా తేలికైంది. ఈ పదార్థంలో ఉన్న శక్తి మన నిద్రా వ్యవస్థలో ఉన్నప్పుడు మన మానసిక స్థితిని ప్రేరేపిస్తుంది. ఇది పరాదేవత. ఇంతకుముందే చెప్పాను, అమ్మవారి యొక్క శక్తి దీంట్లో దాగి ఉంది. దీన్ని మనం దిండులో పెట్టుకోవడం వల్ల, అంటే దిండి కవర్లో పెట్టుకోవడం వల్ల అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమంది అంటారు మాకు దిల్లేలు ఇవ్వండి అంటే అసలు చేయమాకండి. అవకాశం లేని వారు పొరపాటున నేను చెప్పిన విధానం మీకు చేసే అవకాశం లేకపోతే పొరపాటు చేయమాకండి, ఎలాంటి ఫలితాలు రావు. అలాగే మీకు ఈ ప్రయోగం చేసేటప్పుడు అనుమానాలు ఉన్నా లేకపోతే చేస్తున్నప్పుడు ఏదో ఒక మానసికమైన ఇబ్బంది ఉన్నా పొరపాటు చేయమాకండి, ఫలితం రాదు. అలాగే అర్థం కాకపోయినా ప్రయోగం చేయమాకండి, మీకు ఎలాంటి ఫలితము రాదు. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా మీకు వీడియోలో క్లియర్గా 1-2 సార్లు చెప్పడం కారణం ఏంటంటే తాంత్రికమైన వస్తువులు, సమయము, చెప్పిన విధానము, ఆ పదార్థానికి ఉన్న గుణాన్ని మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్మి విశ్వసించేస్తామో అప్పుడు మాత్రమే ఇవి మనకి ఫలితాన్ని ఇస్తాయి. ఇది గుర్తుంచుకొని ప్రయత్నం చేయండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పిల్లల మాట వినడం లేదనే వారు చేయవచ్చు, భార్యాభర్తలు చేయవచ్చు, ప్రేమికులు చేయవచ్చు, ఆఫీసు వాళ్ళు చేయవచ్చు, అందరూ చేయవచ్చు. కానీ దీనికి కావాల్సింది నమ్మకం. అలాగే అవతల వారిని మనకి ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు మాత్రమే చేయాలి. ఒక్కొక్కసారి గుర్తుంచుకోండి, ఇలాంటివి చేస్తున్నప్పుడు చేస్తున్నామని ఎవ్వరికీ కూడా చెప్పకూడదు. ఒకవేళ గనక మీరు దిండ్లో పెట్టిన పదార్థాన్ని ఎవరైనా చూసారా, ఇది పనిచేయదు, మళ్ళీ మొదటి నుంచి చేయటమే. ఎందుకంటే ఇది ఒక 10 గ్రాములు అనుకుంటే, ఇది 10 గ్రాముల ప్యాకెట్. ఇది 25 రూపాయలు ఉంటుంది. మనం ఆదివారం మసాలా దినుసులు వాడుతూ ఉంటారు, మాంసం వండుకునేవారు మాంసం వండుకుంటారు, అలాగే మిగతా పదార్థాలకు వాడుతూ ఉంటారు. మరి ఆఫీసుల్లో టీ తాగినప్పుడు కానీ లేకపోతే వారు ఒప్పుకోరనుకున్నప్పుడు మీరు ఇంట్లో స్వీట్స్ తయారు చేసుకొని ఆ స్వీట్స్లో కలిపైనా సరే ఇవ్వవచ్చు. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది టీలు కాఫీలు వాళ్ళు ఒప్పుకోరన్నప్పుడు మీరు స్వీట్స్ తయారు చేసి ఇంట్లో తయారు చేయాలి, కొనకూడదు, బయట కొనకూడదు. తయారు చేసి దాని మీద ఈ పౌడర్ని వేసి మీ ఆపోజిట్ వారికి ఇవ్వవచ్చు. ఇది గుర్తుంచుకోవచ్చు. ఇలా చేయండి. ఓకే మిత్రులారా, ఇంకొకటి ఏంటంటే ఇది రిజల్ట్ వచ్చే వరకు ప్రయత్నించేయండి, వదిలేమాకండి. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, అవతల వారిని ఇబ్బంది పెట్టాలని చేస్తే మాత్రం ఈ ఉపాయం పనిచేయదు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. అనేక రకాలైన విషయాల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి. మీరు మీ మనసుకి ఆచరించడానికి అరువుగా ఉండేదాన్ని ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా ఉపయోగాలు చెప్పాను. ఒక సమస్య మీద ఒక 100 ఉపయోగాలు కూడా చెప్పాను. అంటే చిన్న ఉపాయాలు అచ్చంగా, అంటే పూర్తిగా తాంత్రికమైన విధానంలో చెప్తే మన దగ్గర ఆ వస్తువులు కూడా దొరకడం లేదు. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు నేనే ఆ వస్తువులు కూడా ప్రయత్నం చేస్తాను. అలాగే నెంబర్ ఇవ్వడానికి కూడా నేను అన్నీ రెడీ చేశాను, కానీ అమ్మవారు ఇంకా సంకల్పించలేదు. అలాగే వస్తువులు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. జెన్యూన్ అయిన వస్తువులు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఖచ్చితంగా 2021 లోపు ఈ 2 నెలల్లో మీ ముందుకి వస్తువులు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా పరాదేవత ఇస్తుందని అనుకుంటున్నాను. మీ అందరి యొక్క ఆదరాభిమానాలు నా మీద చూపిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరుని కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.